మేనిఫెస్టేషన్ ఈ పదం ఈ మధ్య మనం బాగా వింటున్నాం కదా. సోషల్ మీడియాలో, పుస్తకాల్లో ఎక్కడ చూసినా ఇదే మాట. అయితే నిజంగా దీని అర్థమేంటి? ఏదో కోరుకుంటే జరిగిపోయే మ్యాజిక్ లాంటిదా, లేకపోతే దీని వెనుక మనకు తెలియని ఏదైనా లోతైన నిజముందా? సరే, ఈరోజు మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు దీని వెనుకున్న అసలైన పవర్ ఏంటో చూద్దాం. మొట్టమొదట మనందరి మదిలో మెదిలే ప్రశ్న, అసలు ఏంటి మేనిఫెస్టేషన్? పాపులర్ అయితే అయ్యింది, కానీ చాలా మందికి దీని గురించి రకరకాల అపోహలున్నాయి. సో ఫస్ట్ మనం ఆ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేసేసుకుని అసలు విషయమేంటో సూటిగా స్పష్టంగా చూసేద్దాం. చూడండి, అందరూ అనుకునే ఓ పెద్ద అపోహ ఏంటంటే, మేనిఫెస్టేషన్ అంటే కళ్ళు మూసుకుని నాకో బంగ్లా కావాలి, నాకో కార్ కావాలి అని బలంగా కోరుకోవడం అనుకుంటారు. కానీ అది అస్సలు కాదు. అదంతా సింపుల్ కాదు. ఇది పగటి కళ్ళు కనడం అస్సలే కాదు. ఊరికే ఆలోచిస్తే అన్నీ మన దగ్గరికి వచ్చేస్తే అనుకోవడం, ఈ అద్భుతమైన శక్తిని చాలా అంటే చాలా తక్కువ చేసి చూడటమే అన్నమాట. మరి అయితే అసలు నిజమేంటి? చాలా సింపుల్. మేనిఫెస్టేషన్ అంటే మన లోపల ఏముందో అదే మన జీవితంగా బయట కనిపిస్తోంది. మన నమ్మకాలు, మన ఫీలింగ్సు, మన భయాలు అవే మన రియాలిటీగా మారతాయి. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, మన బయటి ప్రపంచం మన లోపలి ప్రపంచానికి అచ్చుగుద్దినట్టు ఒక అద్దం లాంటిది. అంతే, దానికి మించి ఏమీ లేదు. ఓకే, ఇది ఎలా పనిచేస్తుందో కొంచెం వివరంగా చూద్దాం. మన లోపల ఉండే ఫీలింగ్సే బయట మన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాయి. ఒకవేళ మనసులో నిండా భయముందనుకోండి, అప్పుడు మన జీవితంలో అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతాయి. అదే లోపల బలమైన నమ్మకం ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ మన దగ్గరికొస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, నాకు ఇది పొందే అర్హత ఉంది అనే ఫీలింగ్ గనక బలంగా ఉంటే ఇక సక్సెస్ రాకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మేనిఫెస్టేషన్ అనేది మనం వేసే ప్లాన్ కాదు, మనం కష్టపడి చేసే పని అంతకన్నా కాదు. ఇది ఒక న్యాచురల్ లా, అచ్చం గ్రావిటీ లాంటిది. దానంతట అదే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దీన్ని మనం చెయ్యలేం, అది కేవలం జరుగుతుంది అంతే. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. మన ఆలోచన, మన భావం ఈ రెండూ కలిస్తే ఒక విత్తనం లాంటివన్నమాట. మరి ఆ విత్తనం నుంచి ఏమొస్తుంది? మన జీవితం అనే పెద్ద చెట్టు. ఇప్పుడు ఆలోచించండి, మనం నాటిన విత్తనం బలంగా, ఆరోగ్యంగా ఉంటే చెట్టు కూడా అంతే బలంగా, ఫలవంతంగా ఉంటుంది కదా. మన జీవితం కూడా అచ్చమింతే. ఇక్కడే ఉంది అసలు సీక్రెట్. ఆ లోపల విత్తనమే సరిగ్గా లేనప్పుడు మనం బయట ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఫలితం రాదు, ఎప్పటికీ రాదు. అందుకే మనం చేసే ప్రయత్నాలన్నీ బయట కాదు, లోపల జరగాలి. ఆ విత్తనాన్ని, ఆ మూలాన్ని సరిచేయడం మీదే మన ఫోకస్ అంతా ఉండాలి. ఈ ఒక్క ఆలోచన వస్తే చాలు, మన దృక్పథం మొత్తం మారిపోతుంది. అయ్యో, జీవితం నన్ను ఎందుకెలా శిక్షిస్తోంది అని బాధపడటం మానేసి, ఓకే, ఇది నా లోపల ఏముందో నాకు చూపిస్తోంది అని అర్థం చేసుకోవాలి. మనకు జరిగేవి శిక్షలు కావు, అవి కేవలం మన లోపలికి మనం చూసుకోవడానికి దొరికే క్లూస్ అంతే. సో అసలైన పనేంటంటే, బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కాదు, మన దృష్టిని కంప్లీట్గా మన లోపలికి తిప్పాలి. ఒక్క నిమిషం అంతా ఆపి ప్రశాంతంగా కూర్చుని మన లోపల ఏం జరుగుతోంది, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలాంటి నమ్మకాలున్నాయి అని గమనించడమే మనం చెయ్యాల్సిన మొదటి పని. అసలైన మార్పుకు పునాది అక్కడే పడుతుంది. ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్లో మనం తెలుసుకున్న పవర్ఫుల్ నిజం ఒక్కటే: నిజమైన, శాశ్వతమైన మార్పనేది మన లోపల మొదలవ్వాలి, మన లోపలే ముగియాలి. బయట ప్రపంచాన్ని మార్చాలని చేసే పోరాటాలు ఆపేసి మన లోపలి ప్రపంచాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది. బయట ఉన్నది ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు ఒక్క క్షణం